హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నీళ్లు పోయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. ఈ చికెన్ గ్రేవీ మసాలా ఎలా చేస్తానో చూడండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 ఉల్లిపాయలను పొడుగుతా కట్ చేసుకున్న. వాటిని ఒక స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటాలు కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే తక్కువగా తీసుకునవచ్చు. ఇప్పుడు టమాటాల రేటు ఎక్కువైంది కాబట్టి నేనైతే ఇక్కడ పెద్ద సైజువి 2 వేస్తున్నా. చిన్నగా ఉంటే 2, 3 వేయండి. ఇక ఈ ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయినవి. ఇప్పుడు కట్ చేసి ఉంచిన టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసంకి ఇక్కడ చూడండి 4-5 వెల్లిపాయలు తీసుకున్న, చిన్నగా కట్ చేసుకున్న. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని క్లీన్ చేసి కట్ చేసుకొని ఉంచిన. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి. గసగసాలు లేని వారైతే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకునవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే సగం టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత నీళ్ళు పోసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం ఉల్లిగడ్డ టమాటాలు ఫ్రై అయినవా లేదా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఉల్లిగడ్డలు టమాటాలు అయితే బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిగడ్డలు టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్న. ఇంకా మనం నానబెట్టి ఉంచిన అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు, గసగసాలు, జీలకర్ర మొత్తం వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పేస్ట్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇలాగానే సాఫ్ట్గా రావాలి. ఈ మసాలాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర ఉంచుకోవాలి. పాత్ర వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకోండి. ఇందులో బిర్యానీ ఆకు వేస్తున్నా 2, కొద్దిగంత 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేస్తున్నా, ఒక చిన్న ఇలాచి. ఇంకా ఏవైనా మీరు మసాలాలు వేసుకోవాలంటే వేసుకోండి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు పొడుగుతా కట్ చేసి వేసుకున్నా, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నా. వీటన్నింటిని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గేలా చూసుకోవాలి. ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ అయితే యూజ్ చేసినాం మసాలాలో, అందు గురించి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ చూడండి ఎంత గట్టిగా ఉందో. గ్రేవీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చికెన్ గ్రేవీ ట్రై చేయండి. ఒక స్పూన్ చికెన్ గ్రేవీతోటే అంత అన్నాన్ని తినవచ్చు, అలా టేస్ట్గా వస్తుంది. ఈ గ్రేవీ మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి. ఇక ఇక్కడ చూడండి, చికెన్ అయితే 1 కిలో తీసుకొని వాష్ చేసుకొని, ఎలా వాష్ చేసుకోవాలంటే కొద్దిగంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. చికెన్ లోపల మట్టి ఏదైనా ఉంటే శుభ్రం అవుతుంది. తర్వాత మంచి నీళ్ళతోటి బాగా కడుక్కోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నా. ఒక 2 స్పూన్ల కారం పొడి, ఎక్కువ కారం ఉన్న కారం పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే మీకు తక్కువ కూడా వేసుకోండి. 2 టీ స్పూన్ల గరం మసాలా, చికెన్ గరం మసాలా వేస్తున్నా. ఎవరెస్ట్ గరం మసాలా. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోండి. నేనైతే కారం పొడిలో ఉప్పు ఉంటుంది నా కారం పొడిలో, అందుకోసంకి నేను తక్కువ వేస్తున్నా. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా. ధనియాల పౌడరు హోమ్మేడ్ ధనియాల పౌడరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. ఈ మసాలాలు మొత్తాన్ని
గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. నాన్ వెజ్ మటన్, చికెన్, ఎగ్స్ ఏవైనా చేస్తే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసంకే నేను ఇక్కడ కారం ఎక్కువగానే యూజ్ చేసిన. మీకు కావాలంటే తక్కువ యూజ్ చేసుకోండి. మూత ఉంచి ఒక 2-3 నిమిషాలు అలాగనే వదిలేసిన. చూడండి గ్రేవీ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం వాష్ చేసి ఉంచిన చికెన్ ముక్కలను వేసుకోవాలి. మొత్తం నీళ్ళైతే వేసుకోకూడదు, అందుకోసంకే నేను చికెన్ ముక్కలే వేస్తున్నాను. కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయకుండానే ఈ చికెన్ని ప్రిపేర్ చేసిన. చూడండి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ మొత్తం గ్రేవీలోనే ఉడికించుకోవాలి చికెన్ని. కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేసుకోరాదు. మొత్తం చికెన్ అయితే గ్రేవీలో కలిసేలా చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఇలా ఇప్పుడు ఈ చికెన్ని ఒక 15 మినిట్స్ మూత ఉంచి ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి మూత అయితే ఉంచిన, మూత పైననే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకూడదు అంటే మనం కర్రీలో వాటర్ యాడ్ చేసుకోకూడదు. మనం మూత ఉంచి మూత పైన వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఆవిరికే చికెన్ మొత్తం మసాలా లోపలికి వెళ్ళి చికెన్ బాగా ఉడుకుతుంది. చాలా సాఫ్ట్గా అవుతుంది, చాలా టెక్స్చర్ బాగా వస్తుంది మసాలా కూడా. ఇక చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే సిమ్లోనే ఉంచిన మీకు చూపించడానికి. ఈ కెమెరాకి స్టవ్ స్లిమ్లో ఉందని చూపించిన ఫ్రెండ్స్. ఇలాగనే సిమ్లోనే ఉంచి ఉడికించిన తర్వాత ఇక్కడ చూడండి మూత పైన ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోయింది. ఇంకా తర్వాత మీకు కర్రీ చూస్తున్నా, చికెన్ కర్రీ చూడండి ఎంత బాగా ఆయిల్ అయితే పైకి వచ్చింది, చాలా బాగా ఉడికింది. సువాసన అయితే చాలా బాగా వస్తుండే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ గ్రేవీ ఒక చుక్క వాటర్ వేయకుండానే గ్రేవీ ప్రిపేర్ చేసిన చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చింది ఈ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీలో ఒక టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నా. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన చికెన్ గరం మసాలా. ఇంకా ఇందులోనే కొద్దిగంత కస్తూరి మేతి చేతుల పైన రఫ్ చేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతి లేని వాళ్ళు కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, అది కూడా వేసుకునవచ్చు. ఈ కొత్తిమీర, పుదీనా నా దగ్గర లేదు, అందుకోసంకి నేను ఇక్కడైతే కస్తూరి మేతి యాడ్ చేసిన. కస్తూరి మేతి వేయడం వల్లనే ఈ చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్గా వస్తుంది. మూత ఉంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను మూత తీసి. గ్రేవీ చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎంత బాగా మా ఇంట్లో స్మెల్ అయితే, సువాసన అయితే చాలా బాగా వచ్చింది ఈ చికెన్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, ఒక్కొక్క ముక్కకి మసాలా పట్టింది. గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది, మొత్తం గ్రేవీ చికెన్ ముక్కలకి చాలా బాగా పట్టింది. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. ఎవరైనా చికెన్ కర్రీ తినని వాళ్ళు ఉంటే కూడా ఇలా చేసిస్తే వెంటనే తినడానికి రెడీ అవుతారు, అంత బాగా వచ్చింది ఈ చికెన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చికెన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయినవి, చాలా బాగా గ్రేవీ వచ్చింది. గ్రేవీ అయితే చాలా బాగా అనిపిస్తుండే చికెన్ ముక్కలకి. ఇక్కడ చపాతీలు, అన్నం కోసంకి ఈ కర్రీ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన. ఈ చికెన్ కర్రీ ఎప్పుడు ట్రై చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.